బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రియాక్ట్ అయ్యారు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ పై సుమోటోగా కేసు నమోదు చేస్తా ఉన్నారు డీఎస్పీ రవి. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు డీఎస్పీ. నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5న కేసు నమోదు చేస్తా ఉన్నారు డీఎస్పీ రవి. అలాగే సన్నీ యాదవ్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ సన్నీ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడంటూ కూడా చెప్పుకొచ్చారు. సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో తమకు తెలియదు అంటూ కూడా చెప్పుకొచ్చారు పేరెంట్స్ ఈ విషయంలో. అయితే 20 రోజుల నుంచి ఫోన్ కూడా చేయలేదంటున్నారు సన్నీ యాదవ్కి సంబంధించిన పేరెంట్స్. వేరే దేశంలో ఉన్నాడని తెలుసు, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు అంటున్నారు సన్నీ యాదవ్ పేరెంట్స్. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి డీఎస్పీ రియాక్టర్ ఒకసారి డీఎస్పీ ఏమన్నారో చూద్దాం. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సోమోటో కేసు చేసినాం, మేమే చేసినాం. మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI, GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది రైట్. అది భయ్యా సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రియాక్షన్. ఈ నేపథ్యంలోనే అక్కడ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఇటు భయ్యా సన్నీ యాదవ్ పేరెంట్స్ ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఈ భయ్యా సన్నీ యాదవ్ ఉన్నారు. ఇతను ప్రముఖ యూట్యూబరు, ఇంటర్నేషనల్ బైక్ రైడర్. అయితే మొత్తం కూడా ఇతనికి లక్షల్లో కూడా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వ్యూస్ కూడా మిలియన్స్ వ్యూస్ వస్తున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ బెట్టింగ్ కు సంబంధించిన యాప్లను కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ప్రమోట్ చేస్తున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఈ నెల 5వ తేదీన కూడా ఏదైతే సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన క్రమం కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన పరిస్థితి. ఇప్పటికీ ఇంతకు కొద్ది నిమిషాల క్రితమే అయితే సూర్యాపేట డిఎస్పీ రవి కూడా స్పందించిన పరిస్థితి. మొత్తం కూడా అతని మీద కేసు నమోదు చేశాము, మేమే నమోదు చేశామని కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అతను అందుబాటులో లేడు, ఇక్కడ లేడు, వేరే కంట్రీలో ఉన్నట్టు కూడా మాకు సమాచారం ఉందని కూడా చెప్తున్నాం. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నామని కూడా డిఎస్పీ రవి గారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఆ కుటుంబ సభ్యులను కూడా మనం ఆర్టీవీ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. వాళ్ళ నాన్న ఒక మెడికల్ షాప్ నడిపించుకుంటూ కూడా నడిపించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అతను ఒకటే చెప్తున్నాడు, ఎవరైతే ఈ భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడో ఇతను నా కుమారుడే కానీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా మాకు ఎలాంటి సమాచారం ఉండదు. ఒక 20 రోజుల క్రితము ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను వేరే కంట్రీలో ఉన్నానని చెప్పాడు. అంటే ఏ కంట్రీలో ఉన్నాను అడిగితే కూడా నేను అతను చెప్పలేదని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా అతను ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఎక్కడ ఉంటాడో కూడా మాకు కూడా ఆ సమాచారం తెలియదు. మాకు కనీసం ఫోన్ చేయక 25 రోజులు అవుతుంది. నాకు ఈ మొన్న ఇంటర్ నుంచి కూడా ఏదైతే 5వ తారీఖు కూడా కేసు నా కొడుకు మీద కేసు నమోదైందని కూడా ఆ సమాచారం ఉంది. చెప్తుంటే వింటున్నా కానీ ఇప్పటి వరకు కూడా నాకు ఆ పోలీసులు కూడా ఎలాంటి నాకు చెప్పలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదని కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి మాత్రము తండ్రి ఒకటే చెప్తున్నాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోదో తెలియదు, ఏ కంట్రీలో ఉన్నా కూడా తెలియదు. ఎప్పుడు ఫోన్ లో మాట్లాడా తండ్రి ఒక 20 రోజుల క్రితం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడాడు, ఎట్లా ఉన్నారు నాన్న, ఏముందని అడిగారు, సమాచారం తెలుసుకున్నాడు. ఎక్కడున్నావు బాబు అంటే మాత్రం నేను వేరే స్టేట్ లో ఉన్నా, వేరే కంట్రీలో ఉన్నా అని చెప్పినాడు. కానీ ఏ కంట్రీలో ఉన్నామో అడిగినా కూడా ఆ తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వలేదు. నేను వస్తాను అని చెప్పిండు కానీ ఇప్పటి వరకు లేదు, ఆ సమాచారం లేదు. నేను ఒక 25 రోజుల నుంచి కూడా నా ఆ కొడుకు కొరకు ఫోన్ కొరకు ఎదురు చూస్తున్నాను కూడా ఆ తండ్రి చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా అయితే బెట్టింగ్ యాప్ లో ఉండి కూడా ఈ కేసు నమోదైన క్రమంలో కూడా మొత్తం కూడా
కూడా వేరే కంట్రీలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయ్యా సన్నీ యాదవ్ ను మాత్రము అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది, ఇక్కడ మాత్రం లేడు కాబట్టి వేరే కంట్రీలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి రప్పించాలి అన్న కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లూ అందిందా పోలీసులకి ఎక్కడ ఉన్నాడు లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మరి ముఖ్యంగా ట్రేస్ చేసే సందర్భంలో ఏమైనా క్లూస్ ని సంపాదించడం జరిగిందా? పోలీసులు మాత్రము ట్రేస్ చేస్తున్నారు కానీ మొత్తాన్ని కూడా అతను ఎక్కడ ఉన్నదని పోలీసులకు పూర్తి సమాచారం తెలియదు అని కూడా ఆ డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము, అతన్ని అరెస్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా మాత్రము అరెస్ట్ చేస్తామని కూడా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సచిన్, అచ్యుత్, ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ కి సంబంధించి అక్కడ స్నేహితులు ఏమంటున్నారు? తను ఏమైనా వచ్చే అవకాశం కావచ్చు లేకపోతే తనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది కదా ఈ అంశానికి సంబంధించి? రైట్, ఇప్పుడు ఇక్కడ కేసు నమోదైంది అనే సమాచారం మాత్రము బహుశా వెళ్ళి ఉండదు. ఎందుకంటే మొత్తం కూడా మీడియా మాధ్యమాలలో కూడా సోషల్ మీడియా కూడా వైరల్ అవుతున్న క్రమం కూడా అతనికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అతను పోస్ట్ కూడా వాళ్ళు మరొకటి ఏంటంటే ఇక్కడ ఒక 20 రోజుల నుంచి కూడా పోస్ట్ పెట్టట్లేడు అని కూడా ఒక సమాచారం ఉంది సచిన్. మొత్తం కూడా ఏదైతే ఆయనకు సంబంధించిన యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టులు పెట్టట్లేడు, ఒక 20 రోజుల నుంచి కూడా పోస్ట్ పెట్టట్లేదు అని చెప్తున్నారు. స్నేహితులు మాత్రం కూడా ఆ స్నేహితులు ఒకటే చెప్తున్నారు, ఎప్పుడైనా మాకు కూడా ఏదో తల్లిదండ్రులకు వచ్చిన సమాచారం నుంచి కూడా స్నేహితుల నుంచి కూడా వస్తుంది, ఎప్పుడైనా నూతన కాళ్ళు కానీ హైదరాబాద్ కానీ వచ్చినప్పుడు మాత్రమే కాల్ చేస్తుంటాడు, పలానా కాడ నేను రైడింగ్ లో ఉన్నా వేరే కంట్రీలో ఉన్నాను, ఎప్పుడైనా వాళ్ళకి ఫోన్ చేస్తాను కానీ మాకు మాత్రము ఆ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా మాకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు, అతను మాత్రం ఈ మధ్యన మాకు కూడా ఎక్కడ ఫోన్ చేయట్లేదు అని కూడా ఎవరైతే ఇంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ చిన్ననాటి స్నేహితులు చెప్తున్న పరిస్థితి సచిన్. రైట్, ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే పోలీసులు ఇటు తల్లిదండ్రులతో మాట్లాడిన పరిస్థితి ఉందా? ఎందుకంటే ఆ ట్రేసబిలిటీ నేపథ్యంలో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తుంటే మాకు సమాచారం అయితే ఏం రాలేదు, మొన్న పోలీసు వాళ్ళు మమ్మల్ని అయితే ఏం సంప్రదించలేదు, ఏం అడగలేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు మాత్రం ఎట్టి ఎంతసేపున సన్నీ యాదవ్ ఎక్కడున్నది మాత్రము దాని మీద మొన్నటి సిసిఎస్ పోలీసులు కూడా వచ్చి కూడా అంటే సమాచారం లేకుండా కూడా చెక్ చేసుకున్న పోయినటువంటి పరిస్థితి ఉంది కూడా. అంటే వేరే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం సిసిఎస్ పోలీసులు కూడా వచ్చి మొత్తం ఇంటరాగేషన్ ఇచ్చిపోయిన చుట్టుపక్కల పరిసరాలు గాలించిపోయినట్టు పరిస్థితి. అంటే నూతన కళ్ళకి ఏమన్నా వచ్చిందా కేసు అయిన తర్వాత కూడా వేరే కంట్రీలో ఉందని చెప్పింది కానీ నూతన కళ్ళు కానీ నూతన కళ్ళు పరిస్థితి పొందాలి వాళ్ళ ఇంట్లో సైడ్ ఏమన్నా వాళ్ళ బంధువుల ఇంట్లో ఇట్లా సైడ్ ఉన్నాయని సిసిఎస్ పోలీసులు మాత్రం మొన్న ఒకసారి ఇట్లా ఎంక్వైరీ చేసిరనే ఒక సమాచారం మాత్రం ఉంది కానీ ఆ పోలీసులు మాత్రము ఆ క్లారిటీ మాత్రము ఇవ్వట్లేరు. మేము సన్నీ రాదు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తామనేది ఒక క్లారిటీ లేదు. మాత్రం డిఎస్పీ మాత్రము కరాఖండిగా మాత్రం చెప్తున్నారు, వచ్చే పరిస్థితుల్లో మాత్రము మేము అరెస్ట్ చేస్తామని కూడా మాత్రం చెప్తున్నారు. సమయం మాత్రం ఎప్పుడు చేస్తారని మాత్రం లేదు. దీనికి సంబంధించి ఆ సిపి కూడా మాట్లాడారు. మొత్తం కూడా కేసు నమోదు చేయడం పట్ల కూడా అతను పోలీస్ డిపార్ట్మెంట్ కి మొత్తం కూడా అభినందనలు తెలిపినట్టు సజ్జనారు కూడా అభినందనలు తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది సచిన్. రైట్, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ ఈ రోజు కూడా పెట్టాడు అంటే ఒక కామెంట్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. సో బహుశా ఈ రోజు డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు అంటే కనుక ఎక్కడున్నాడో తెలుస్తుంటుంది, పోలీసులు కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ రైట్, మా ప్రతినిధి అచ్యుత్ లైవ్లో ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. అచ్యుత్, ఇటు ఆల్రెడీ తనతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నాలు జరిగాయా? పోలీసుల నుంచి కాంటాక్ట్లోకి వచ్చాడా లేకపోతే ఎక్కడ కాంటాక్ట్స్ లేవా? ఎవరితోని కాంటాక్ట్స్ లేవా? కాంటాక్ట్స్ మాత్రం ఎవరితో వేరే కంట్రీలో ఉండదు కాబట్టి కాంటాక్ట్స్ పోలీసులతోటి కూడా కాంటాక్ట్స్ లేవు, ఇటు కుటుంబ సభ్యులతో కాంటాక్ట్స్ లేవు, ఎవరైతే ఆ ఫ్రెండ్స్ ఉన్నారో ఫ్రెండ్స్ కూడా కాంటాక్ట్స్ లేవు. కాకపోతే ఏంటంటే మనకు తండ్రి చెప్పింది ఏంటంటే ఉదయం మనం వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు మాత్రము 25 రోజుల నుంచి కూడా నాకు కాల్ చేయలేదు అని చెప్తున్నారు. మొత్తం ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే మొత్తం కూడా ఒక 20 రోజుల నుంచి కూడా పోస్ట్ పెట్టట్లేదు అని చెప్తున్నారు. అంటే బహుశా ఒక గంట 2 గంటల క్రితం కూడా ఏమన్నా మళ్ళీ పోస్ట్ పెడితే మనకు దాన్ని డెవలపింగ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అతనికి తెలిసి ఉంటది ఎప్పుడైతే సన్నీ యాదవ్ ఎక్కడైతే బయట వేరే కంట్రీలో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం నూతనకాల్ పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదైంది, నన్ను అరెస్ట్ చేస్తారు అనే సమాచారం తెలిసి ఉంటది. బహుశా పోలీసు వాళ్ళు మాత్రం ట్రై చేస్తున్న సమాచారం ఉంది. ఒకవేళ వాళ్ళకు లైన్ లోకి వస్తే మాత్రము దాని మీద పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. అచ్యుత్, కొద్దిసేపటి క్రితం తను ఇన్ఫాక్ట్ 19 hours బ్యాక్ కూడా తను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. 18 hours బ్యాక్ పోస్ట్ పెట్టాడు. 1 hour బ్యాక్ మనం లైవ్ చేస్తున్న 1 hour బ్యాక్ కూడా తను ఒక పోస్ట్ పెట్టాడు. ఇఫ్ పాసిబుల్ అఫ్కోర్స్ ఆ ప్రొఫైల్ని చూపించలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి భయ్యా సన్నీ యాదవ్ కొద్దిసేపటి క్రితం 1 hour బ్యాక్ తన ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్ట్లో మీరు గమనిస్తే కనుక ఒక కాంటాక్ట్కి సంబంధించి అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ తన
ప్రొఫైల్కి సంబంధించి యూట్యూబ్లో తన ప్రొఫైల్కి సంబంధించి స్క్రోల్ బఫర్ అవుతున్న ఒక విజువల్ని కూడా తను చూపిస్తున్నాడు. దాంతోపాటు తన కాంటెంట్కి సంబంధించి కూడా అక్కడ చూపిస్తున్న విజువల్ని మనం చూడొచ్చు. ఆడియోలో ఏముందనేది బహుశా కాసేపు నేను విన్న తర్వాత నెక్స్ట్ నేను మీకు చెప్పగలను. తను ఎక్కడ ఉన్నాడు అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. పోలీసులు తనతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించాలి. ఎందుకంటే 1 hour బ్యాక్ తను ఇప్పుడు ఈ పోస్ట్ చేశాడు కాబట్టి బహుశా ట్రేసబిలిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ తను గత 19 గంటల క్రితం కొద్ది గంటల క్రితం అంటే 19 గంటల క్రితం ఒక పోస్ట్ చేశాడు. ఆ తర్వాత పోస్ట్ చూస్తూ ఉంటే కనుక బహుశా తను ఎక్కడ ఉన్నాడనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రేసబిలిటీకి వెళితే కనుక తను ఎక్కడ ఉన్నాడనేది తెలిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తన ప్రొఫైల్కి తన రీల్స్లో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ రీల్స్ ఏమైనా పోస్ట్ చేయడం జరిగిందా చూసే ప్రయత్నం చేస్తున్నాను. పోస్టులకు సంబంధించి చూసినప్పుడు అప్డేట్గా మనకేం కనిపించలేదు. బట్ రీల్స్లో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకవేళ తను ఎక్కడ ఉన్నాడనేది కాస్త ఓల్డ్ వీడియోస్ అయితే మాత్రం ప్రజెంట్ నాకు దీంట్లో దొరుకుతున్నాయి. బట్ స్టేటస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కొద్దిసేపటి క్రితం తను ఇన్స్టా స్టోరీస్లో తను చెప్పుకొచ్చాడు, ఒక వీడియో అప్లోడ్ చేశాడు 1 hour బ్యాక్. ఈ నేపథ్యంలో ఈ కేసు డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం భయ్యా సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డిఎస్పీ రియాక్ట్ అయ్యారు. ఆయన సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ పై సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు డిఎస్పీ రవి. సన్నీ యాదవ్ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కూడా అవును సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని అన్నారు డిఎస్పీ రవి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అన్నారు డిఎస్పీ రవి. నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5న కేసు నమోదు చేశామన్నారు డిఎస్పీ. సన్నీ యాదవ్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ సన్నీ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు డిఎస్పీ రవి. సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు తమకు తెలియదంటున్నారు. 20 రోజుల నుంచి ఫోన్ కూడా చేయలేదంటున్నారు.